Hallelujah. Especially on Thursdays, I know many of you are tuning in to be prayed for, and we want to see your prayer request being answered. మాకున్న ఒక కోరిక ఏంటంటే ఈరోజు ఎంతమంది అయితే మీ యొక్క ప్రార్థన అవసరతలు మీరు దేవుని సన్నిధిలో సమర్పించుకుంటారో అవన్నీ నెరవేరాలన్నదే మా ఉద్దేశం. కానీ దానికంటే ముందర కొంత సమయం ఎప్పుడు కూడా మీ ప్రార్థన అవసరత చెప్పడం మాత్రమే కాదు, కానీ ఈ దేవుడు ప్రార్థనకు జవాబిస్తాడా, ఎందుకు నేను వీరికి నా ప్రార్థన చెప్పుకుంటున్నాను, ఎందుకు నేను దేవుడికి చెప్తే నాకు ప్రార్థన జవాబు రావట్లేదు, ఇక్కడ ఎవరికో ఆన్లైన్లో చెప్తే ప్రార్థనకు జవాబు ఎందుకు వస్తుంది అంటే ఈ మనుషులు దేవుని కంటే గొప్పవారా? నీ దేవుడు చేయలేని కార్యము మనుషులు చేయగలుగుతున్నారా నీకు? సో కొన్నిసార్లు ఒక్కసారి ఆగి, ఎందుకంటే మీకున్న ఒత్తిడి వల్ల కావచ్చు, మీకున్న పరిస్థితులను బట్టి కావచ్చు, మీకున్న ప్రార్థన అవసరతను బట్టి కావచ్చు, అన్ని విషయాల్లో కూడా సహాయం చేయడానికి మనుషులు ఉన్నారు, కానీ వారికంటే పైగా ఒక గొప్ప దేవుడు ఉన్నాడని మర్చిపోతాం. ఆ రోజు నీకు విశ్వాసము సన్నగిల్లే పరిస్థితి ఉండొచ్చు, కానీ దేవుడు నిన్ను వదిలిపెట్టలేదు అనే విషయం నువ్వు మర్చిపోకూడదు. అందుకనే ఈరోజు ప్రార్థన అవసరతలు మీరు సమర్పించక ముందర, లేదంటే ప్రార్థన కోసం వేచి ఉండక ముందర దేవుని గురించి తెలుసుకుందాం. దేవుడు ఎలాంటి వాడు ఇది ప్రతి ఒక్క క్రైస్తవుడికి తెలియాల్సింది. ఎందుకంటే మోషేని మొదటిసారిగా ఆయన ఐగుప్తులోకి పంపుతున్నప్పుడు నువ్వెవరంటే నేను ఏమని చెప్పాలి అంటాడు. ఎందుకంటే అప్పటికే అక్కడ చాలామంది దేవుళ్ళు ఉన్నారు. ఐగుప్తులో అనేకమైన దేవుళ్ళు ఉన్నాయి. అక్కడ వారికి ఒక్కొక్క పరిస్థితికి ఒక్కొక్క దేవుడు ఉండేవాడు, లేదంటే ఒక దేవత ఉండేది. లెట్స్ లైక్ సమ్ ఆఫ్ ద మేజర్ ఈజిప్షియన్ గాడ్స్ అండ్ గాడెసెస్, ద రా గాడ్ ఆర్ ద సన్ గాడ్, లేదంటే ఓసిరిస్ అని ఇంకొక దేవత ఉండేవాడు. అతను అండర్ వరల్డ్ ఆర్ రిజరక్షన్కి, పునరుత్థానికి దేవుడు అయి ఉండేవాడు. ఐసిస్ అనే దేవుడు మ్యాజిక్కి, హీలింగ్కి, లేదంటే ఎవరికైనా సంతానము కావాలన్న వారికి ఆ దేవునికి ప్రార్థించేవారు. ఇంకొకటి ఐ థింక్ ఐఎమ్ వెరీ సర్ప్రైజ్, దే హ్యాడ్ అ గాడ్ కాల్డ్ సోబెక్, క్రొక్కడాయిల్ గాడ్, అంటే మొసలి దేవుడు. అంటే నైలు నదిలో ఉండే మొసళ్ళకి దేవుడు అంట. ఆ మొసలిలమైన సో వీళ్ళకి ఏమైపోయిందంటే ఏ అవసరత ఉంటే ఆ దేవునికి ప్రార్థన చేయడం అలవాటు అయిపోయింది. వర్షం కావాలంటే వర్షం దేవునికి, ఎండ కావాలంటే ఎండ దేవునికి, సంతానం కావాలంటే సంతానం దేవునికి, ఏది ఆపద రాకుండా ఆపాలంటే ఆపదలను ఆపే దేవుళ్ళు. ఇలా రకరకాలైన దేవుళ్ళు ఉండేవాళ్ళు. రకరకాలైన దేవుళ్లకు దేవతలకు పూజించే. మనం కూడా ఒక విధంగా ఐగుప్తు లాంటి బ్యాక్గ్రౌండ్, లేదంటే అలాంటి చరిత్రలోంచి వచ్చిన వారం. అయితే ఈరోజు ఆయన సన్నిధిలోకి వచ్చి ఈ దేవుణ్ణి తెలుసుకుంటున్నప్పుడు, ద గాడ్ ఆఫ్ బైబుల్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద గాడ్ ఆఫ్ ఈజిప్ట్స్. ద గాడ్ ఆఫ్ బైబుల్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ ది అదర్ గాడ్స్ ఆఫ్ ద వరల్డ్. ఎప్పుడైతే మనం ఈ దేవుణ్ణి వేరే దేవుళ్ళతో పోల్చుకొని మనకున్న జ్ఞానము ద్వారా, మనకున్న చరిత్ర ద్వారా, లేకపోతే మనకు చెప్పబడిన దేవుళ్ళ గురించి మనము విని దాని ప్రకారము ఈ దేవుణ్ణి కూడా అలాగే మనము కొలిస్తే మాత్రము దేవుడు నీ జీవితంలో ఆ కార్యము చేయలేడు. మొట్టమొదటిగా ఈ దేవుడు, ముఖ్యంగా ఈరోజు నేను ప్రత్యేకంగా మాట్లాడాలనుకుంటుంది, ఎవరైతే బైబిల్లో ఉన్న దేవుని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో, ఈ బైబిల్లో దేవుడు ఎలాంటి వాడు, ఆయన ఎలాంటి వాడో తెలుసుకొని దాని ప్రకారం నడవాలనుకుంటున్నారో వారితో నేను మాట్లాడాలనుకుంటున్నాను. సో when God showed up in front of Moses had to understand who this God was, because till then they have never experienced a God like this. Till then they never knew a God like this. సో అప్పటి వరకు తెలియని దేవుని గురించి నువ్వు బాగుంది, నేను నిన్ను విడుదల చేస్తాను, గొప్ప చేస్తాను, గొప్ప దేశం చేస్తాను, ఇవన్నీ చెప్తున్నారు. ఇప్పటి వరకు ఏ దేవుడు కూడా అలాంటి మాటలు వీరితో చెప్పలేదు. వీరు ఒక బానిసల్లాగానే ఉన్నారు. ఐగుప్తు దేశంలో వాళ్ళు ఎలాగ పూజిస్తారో అలాంటి పూజల్లోనే వారు ఉన్నారు, కానీ నిజమైన దేవుణ్ణి ఎరిగి వారు మొరపెట్టలేరు. యెహోవా దేవా మమ్మల్ని కాపాడమని మొరపెట్టలేదు. వారు మొరపెట్టిందల్లా కూడా ఏంటంటే, దేవా మేము ఏ దేవునికి ప్రార్థన చేస్తున్నారో తెలియదు, కానీ ఒక ప్రార్థన అయితే చేశారు, ఈ బానిసత్వంలోంచి మమ్మల్ని విడిపించు అని. అయితే ఎప్పుడైతే దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధనని జ్ఞాపకం చేసుకొని వీరు అబ్రహాము సంతానం అని తెలుసుకొని వారి దగ్గరకు వచ్చాడో, మోషేకి మళ్ళీ ఆయన ఎలాంటి వాడు, ఎలాంటి క్రియలు చేయగలడు, ఆ దేవుడు వారి కోసము ఎంత దూరము అయినా వెళ్ళగలడు, ఎలాంటి యుద్ధ
యుద్ధాలు వారి కోసం పోరాడగలడు, ఎంత ప్రేమ కలిగిన దేవుడో మళ్ళీ మోషేకి ఆయన వివరించి వారిని ఐగుప్తు నుంచి ఇజ్రాయేలు దేశంలోకి తీసుకువెళ్ళేటప్పుడు ఆయన ఎలాంటి దేవుడో వారికి కనపరుచుకున్నాడు. ఆయన ఆశ్చర్య కార్యాల ద్వారా, ఆయన అద్భుత కార్యాల ద్వారా, ఆయన జరిగించిన యుద్ధాల్లో వారికి తోడై ఉండడం ద్వారా ప్రతిసారి కూడా ఆయన ఎలాంటి దేవుడో వారికి చెప్పడానికి చూశాడు. కానీ వారికి ఏమైందంటే ఈ వేరే అన్య దేవతలను, ఇతరుల దేవతలను కొలవడము, దాని ద్వారా వారి మైండ్లో ఆ దేవుళ్ళు ఎలాగ చేశారో ఈ దేవుడు కూడా అలాగే ఉంటాడేమో అని వారికి వారు దూరం అయ్యారు. సో చాలా రోజులు ఈ దేవుడు ఎలాంటి వాడో అర్థం అవ్వడానికే వారికి టైం పట్టింది. సో ఈవెన్ ఇన్ ద లైఫ్ ఆఫ్ Abraham, he says to Abraham, now he called himself as God of Abraham. Why? Because that God who was introduced to Abraham was the God only for Abraham. The rest of the world did not have this God. This God whom Abraham is talking to, nobody knew about that God. So that's the reason he introduced himself as God of Abraham. Now today, we don't introduce ourselves, our God as God of Pastor Arpita, God of Pastor Ben. No, there are a lot of people who know this God. You are connected to that God. But in the times of Abraham సమయంలో ఇలాంటి దేవుడు ఎక్కడా లేడు. అబ్రహాంకి ఒక్కడికి మాత్రమే ఆయన దేవుడు. ఆయన పితరులు విగ్రహారాధన చేసేవారు. ఆయన తండ్రి ఇంకొక దేవతలను కొలిసేవాడు. వాళ్ళందరికీ కూడా తెలియని దేవుడు అబ్రహాము దేవుడు. ఈ అబ్రహాము దేవుణ్ణే ఆయన తన కుమారుడైన ఇస్సాకు పరిచయం చేశాడు. అండ్ ద గాడ్ ఆఫ్ ఐజాక్ వాజ్ ద గాడ్ ఆఫ్ ఐజాక్ alone. Nobody knew about this God. So God of Abraham, God of Isaac, and Isaac introduced this God to Jacob. So when he became the God of Jacob, after that it was not one person, but he was known to the nation of Israel. Then he became God of Israel. Understanding this? Now he became the God of Jesus Christ, the Lord of Jesus Christ for us. So ఎప్పుడైతే ఈ దేవుణ్ణి వారు మొట్టమొదటిగా తెలుసుకోవడం మొదలు పెట్టారో, ఇతరుల దేవతల కంటే, ఇతరుల దేవుళ్ళ కంటే ఈ దేవుడు వేరేగా ఉన్నాడు. వారి లాంటి దేవుడు ఈ దేవుడు కాదు. సో ఈరోజు కూడా వాక్యము చదువుతున్నప్పుడు, బైబుల్ చదువుతున్నప్పుడు నీ దేవుడు ఒక ప్రత్యేకమైన దేవుడు. ఆ దేవుడు ఎలాంటి వాడో నువ్వు ఖచ్చితంగా తెలుసుకొని వాక్యం చదువుకోకపోతే వారి జీవితంలో జరగాల్సింది, నీ జీవితంలో జరగాల్సింది, వారికి ఏమవుతుంది, ఇదేమవుతుంది, నేను ప్రార్థన చేస్తున్నాను, వారు ప్రార్థన చేస్తున్నారు, వారి దేవుడు ఇలాంటి కంపారిజనే మిగిలిపోతుంది. కానీ దేవుడు ఇవ్వాలనుకుంటున్న ఏ కృప కూడా మనము అనుభవించలేకపోతాం. లెట్స్ రీడ్ ఫస్ట్ వర్స్ ఆఫ్ ద డే, Romans chapter 1 verse 20. Can I have the scriptures in Telugu please? రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వము జగత్ ఉత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నవి గనుక వారు నిరత్రులై ఉన్నారు. సో when you want to know this God, he's saying one way you can know this God is through the క్రియేషన్. ఈ దేవుడు ఎలాంటి వాడో మీరు తెలుసుకోవాలంటే ఏమంటున్నాడు? జగత్ ఉత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన. ఈ సృష్టిని మీరు ఆలోచిస్తే ఈ దేవుడు ఎలాంటి వాడో మీకు అర్థమవుతాడంట. సో సృష్టిని ఆలోచిద్దామంటే మొట్టమొదటిగా సృష్టించిన వాక్యంలోకి వెళ్దాం. ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనం. ఎప్పుడైతే సృష్టిని ఆలోచిస్తారో నీ దేవుడు ఎలాంటి వాడో మీకు తెలుస్తుంది అంటాడు. సో ఆదికాండం ఇన్ జెనసిస్ చాప్టర్ 1 verse 1, లెట్స్ అండర్స్టాండ్ గాడ్ త్రూ క్రియేషన్. ఇన్ ద బిగినింగ్, తెలుగులో ఆది అందు దేవుడు భూమి ఆకాశములు సృజించెను. సో దీని ద్వారా నీ దేవుడు ఎలాంటి వాడో నీకు తెలియాలంట. అంటే ఈ వాక్యం మీకు ఏం బయలుపరుస్తుంది దేవుని గురించి? ఆకాశము భూమి లేకముందే నీ దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. సో ఇట్ రివీల్స్ దట్ యువర్ గాడ్ వాజ్ బిఫోర్ హెవెన్స్ అండ్ ఎర్త్. హీ వాజ్ నాట్ క్రియేటెడ్. దిస్ గాడ్ ఈజ్ నాట్ క్రియేటెడ్. హీ ఎగ్జిస్టెడ్ బిఫోర్ హెవెన్స్ అండ్ ఎర్త్. సో నీకు తెలియాల్సిన దేవుడు ఎవరు? ఆయన ఎవరు సృష్టించలేదు. ఆయనే సృష్టించాడు కానీ ఆయన ఎవరు కూడా సృష్టించలేదు. ఆయన ఎవరు సృష్టించలేరు కూడా. ఎందుకంటే ఆయన భూమి ఆకాశములు లేదంటే సమయము, బిఫోర్ టైమ్, బిఫోర్ మ్యాటర్, బిఫోర్ సబ్స్టెన్స్, బిఫోర్ ఎవ్రీథింగ్ హీ ఎగ్జిస్టెడ్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈస్ వెరీ ఫౌండేషనల్ ఫర్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు టాక్ టుడే. సో ఈరోజు ఈ భూమి ఆకాశముల కంటే ముందే ఈ దేవుడు ఉన్నాడని నీకు తెలిస్తే ఇంకో విషయం ఏం తెలియాలంటే ఈయన ఎల్ల కాలము ఉండే
దేవుడు, ఎల్లప్పుడూ ఉండే దేవుడు. సో ఆయన ఆది అంతము లేని దేవుడై ఉన్నాడు. అంటే సృష్టి ఉన్నా లేకున్నా దేవుడు మాత్రం ఉంటాడు. ఆమేన్. భూమి ఆకాశములు ఉన్నా లేకున్నా దేవుడు మాత్రము ఉనికిలో ఉంటాడు. ఆయన ఎవరు తీసివేయలేరు, ఆయన ఎవరు సృష్టించలేరు. కొన్ని సమయాల్లో ఈ లోకంలో కూడా కొన్ని విషయాల్లో చూసినట్లయితే కొన్నిటికి చావు లేదు, లేదంటే కొన్ని తమల్ని తాము జీవింపజేసుకోగలుగుతాయి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అమీబా. హౌ మెనీ ఆఫ్ యు నో అమీబా? యా, సమ్ ఆఫ్ యువర్ హ్యాండ్ రైటింగ్స్ ఆర్ లైక్ అమీబా. సో అమీబా ఏమంటారంటే తనను విడదీసుకొని through the process it reproduces is it becomes two. One cell becomes, it starts dividing itself. Now this is not God. Why? Because at one point if amoeba is exposed to extreme temperature, it can die. A virus can eat and it can die. As much as it has the quality, some of the qualities like God, దేవునిలాగా కొన్ని ఉండొచ్చు, కానీ దేవుని వల్లే నిరంతరము ఉండలేదు. దేవుని వల్లే ఒక సృష్టించబడకుండా తనను తాను సృష్టించుకోలేదు. ఇలాగే ఎన్నో జంతువుల విషయాల్లో, లేకపోతే ఇంకా వేరే విషయాల్లో కొన్నిట్లలో దేవుని వలె ఉన్నవారు ఉన్నారు, కానీ దేవునిలాగా సృష్టించబడకుండా తమల్ని తాము ఉనికిలోకి తెచ్చుకొని నిరంతరము నిలిచి ఉండేవారు ఎవరూ కూడా లేరు. సో దీన్ని బట్టి మీకు ఏమవుతుందో అర్థమవుతుందంటే, దేవుడు మొదటి నుంచి ఉన్న దేవుడు. సో దేవుణ్ణి ఎవరు మార్చలేరు, దేవునిలో మార్పు రాదు ఎప్పుడు కూడా. ఎందుకంటే ఆయన మొదటి నుంచి ఉన్నాడు. ఆయన ఏమి ఎవల్యూషన్ అవ్వట్లేదు. ఆయన ఏమి ఈజ్ నాట్ గెటింగ్ ఎ బెటర్ వర్జన్ ఆఫ్ హిమ్సెల్ఫ్. గాడ్ కెన్ నెవర్ బికమ్ ఎ బెటర్ వర్జన్ ఆఫ్ హిమ్సెల్ఫ్. హ్యూమన్ బీయింగ్స్ కెన్ గెట్ ఎ బెటర్ వర్జన్ ఆఫ్ హిమ్సెల్ఫ్. ఆయన ఎప్పుడైతే ఎలాగ మొదటి నుంచి ఉన్నాడో నిరంతరము అలాగే ఉంటాడు. ఒకవేళ ఆయనే కనుక మారితే ఇంకా ఆయన దేవుడు ఎలాగవుతాడు అంటే, మార్చగల శక్తి ఇంకా దేనికో ఉందన్నమాట. అది దేవుడు అవుతాడు. ఆర్ యు గెటింగ్ దిస్? ప్లీజ్. ఆయన మీరు తీరుస్తున్నందుకు వందనాలు. ఎంతమంది అయితే నమ్ముతున్నారు, నా దేవుడు నిరంతరము ప్రేమించే దేవుడు, నా దేవుడు నన్ను ఎల్లప్పుడూ కాపాడే దేవుడు, నా కోసం మంచి చేసే దేవుడు, ఈయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, నాయన ఆది సంభూతుడైన దేవుడు, నా దేవుడు నన్ను ఎప్పుడూ కూడా నా గురించి ఆలోచించే దేవుడు, ఎల్ రోయి అయిన దేవుడు అని నమ్మి ప్రార్థిస్తున్నారు. వారి ప్రక్షాన నాయన ఆ జవాబులు విడుదలవును గాక అని ప్రకటిస్తున్నాం. మరి ఒకసారి నాయన మాతో మాట్లాడినందుకు వందనాలు. నాయన నూతనంగా నీ యొక్క ప్రణాళికను నువ్వెవరో తెలుసుకుంటకు మాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నాయన ఇంతకాలము ఇతరులతో నిన్ను పోల్చి ఉంటే, నాయన ఒక మానవ స్వభావము లాంటి వాడివని ఆలోచించుంటే, యేసు నామంలో తలంపులు మారిపోవును గాక అని ప్రకటిస్తున్నాం. మారు మనస్సు మాకు దయచేసి వందనాలు. ఈరోజు నేను ఎలాంటి వాడివో తెలుసుకున్నప్పుడు ప్రభా, ఆ విధంగా ప్రార్థన చేసుకుంటకు, ఆ విధంగా నిన్ను ఆరాధించుటకు, అలాంటి సంబంధము నీతో కలిగి ఉంటకు సహాయము దయచేయమని మరి ఒక్కసారి నాయన ఇక్కడ ఉన్న వారిపై, ఆన్లైన్లో వీక్షించిన వారు, ఈ వర్తమానం ఎప్పుడు ఎవరు ఎక్కడ విన్నా కూడా దేవుని యొక్క ప్రత్యక్ష జ్ఞానము వారిపై నిలిచి ఉండును గాక అని ప్రకటిస్తున్నాం. దేవునితో వారి సంబంధము నాయన నూతనమవును గాక అని ప్రకటిస్తున్నాం. దేవుని యొక్క ప్రేమ వారు నూతనముగా అనుభవించుదురు గాక అని ప్రకటిస్తున్నాం. మరి ఒకసారి విన్న దాన్ని బట్టి ప్రభా, మేము మార్చుకున్న మనసును బట్టి దాని ప్రకారం ఇతరులకు మేము తెలియజేసే ధైర్యాన్ని యేసు నామములో విడుదల చేస్తున్నాం. ఎక్కడైతే దేవుణ్ణి నాయన అర్థము చేసుకోకుండా నాయన వేరే అర్థం వచ్చే బోధలు ఉన్నా ప్రభా, వేరే అర్థం వచ్చే జ్ఞానం ఉన్నా నాయన మాకు ధైర్యాన్ని దయచేయండి. ఈ దేవుణ్ణి వారికి పరిచయం చేసేలాగా, మోషేలాగా ధైర్యముగా ఈ దేవుని గురించి చెప్పేలాగా ఆ అభిషేకము వీరిపై దిగి వచ్చును గాక అని ప్రకటిస్తున్నాం. ఇజ్రాయేలు దేవుడు ఐగుప్తు దేవుడు వంటి వాడు కాదు అని మోషే నిరూపించిన ప్రకారము నాయన ఈ వాక్యంలో ఉన్న దేవుడు ఇతరుల దేవుడు వంటి వారు కాదు అని నిరూపించేలాగా నాయన వారికి శక్తిని దయచేయండి ప్రభా, నీ యొక్క అభిషేకాన్ని దయచేయండి, నీ ధైర్యాన్ని దయచేయమని, ఈ నిజమైన దేవుణ్ణి, ప్రేమగల దేవుణ్ణి అనేకులకు పరిచయం చేసేలాగా పరిచర్యలో వీరందరినీ వాడుకోమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా. షోకోలమందరే సలమందరు. ఈరోజు దేవుని గురించి మీరు తెలుసుకొని ఉంటే, సమాధాన పరచబడిన మరణమని మనం తెలుసుకొని ఉంటే, సమాధాన పరిచర్య బాధ్యత మనకి ఇవ్వబడిందంట. ఈరోజు ఇంకా ఎక్కడైనా ఈ దేవుని నామము గురించి కానీ, దేవుని గురించి కానీ, ఇతరుల
వ్యతిరేకంగా బోధిస్తుంటే ధైర్యంగా ఒక అడుగు ముందుకేసి దేవుడు ఎలాంటి వారో ఇతరులకు పరిచయం చేసేయడానికి మీరు సిద్ధం కావాలని నేను కోరుకుంటున్నాను. హల్లెలూయా. సో ఫ్రమ్ టుడే ఐ ప్రే దట్ యూ విల్ be able to show this God. Moses showed his God to that nation. That entire area, wherever they were walking, they reflected their God. They talked about their God. And I want that to happen through your lives as well. Through your lives as well. When you talk about this God is not like other gods. There is no other God like him. In fact, the only God is this God. I pray you'll get that confidence and courage, and you'll be able to preach the gospel with clarity and understanding. And I pray that you will lead many into Christ in Jesus' name. Amen. Thank you so much for joining. God bless you. Have a good night.